ఒక ఇల్లు 3 కుటుంబాలు ఉండేది 6. కానీ ఆ ఇంటి కేర్ ఆఫ్ లో 34 ఓట్లు లేని డోర్ నెంబర్లు యాత్రికులుండే వసతి గృహాలు కూడా ఓటర్ల లిస్టుకి ఎక్కేశాయి. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేల నకిలీ ఓట్లు జాబితాలకు ఎక్కేశాయి. విద్యావంతుల ఎన్నికల్లోనూ రాజకీయ శక్తులు జిత్తులు మారి తెలివితేటలు ప్రదర్శిస్తున్నాయి. ఓట్ల నమోదు ప్రక్రియ నవ్వులు పాలవుతున్న అధికారులు ఏం చేస్తున్నట్లు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అక్రమాలతో పక్కదారి పడుతున్నాయి. అడ్డదారులు తొక్కైనా పెద్దల సభలోకి అడుగు పెట్టాలన్న కొందరి స్వార్థం విద్యావంతులకున్న ఓటు హక్కుని అపహాస్యం చేస్తోంది. చిత్తూరు జిల్లాలో అడ్డు అదుపు లేకుండా సాగిపోతున్న అక్రమాల్లో అధికారుల పాత్రపై అనుమానాలు పెల్లుబుకుతున్నాయి. ఎన్నికల కోసం నకిలీ డిగ్రీలు పుట్టుకొచ్చాయి. లేని డోర్ నెంబర్లు రికార్డుల్లో ప్రత్యక్షమయ్యాయి. ఒకటా రెండా చిత్తూరు జిల్లాలో వేల మంది నకిలీ ఓటర్లు పుట్టుకొచ్చారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇది విష్ణు నివాసం. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న యాత్రికుల వసతి సముదాయం. నిత్యం వేల సంఖ్యలో తిరుమలకొచ్చే శ్రీవారి భక్తులు అద్దెకు గదులు తీసుకుని ఇక్కడ బస చేస్తూ ఉంటారు. 1-2 రోజులుండి దర్శనం తర్వాత తిరిగి వెళ్లిపోతుంటారు. ఈ భవనంలో ఎవరూ శాశ్వతంగా నివాసం ఉండే అవకాశమే లేదు. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం విష్ణు నివాసాన్ని కేరాఫ్ గా చేసుకుని కొత్త ఓటర్లు పుట్టుకొచ్చారు. ఇందులో 7 నివాసం ఉంటున్నట్లు ఓటు హక్కు కల్పించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు ఇంతకు మించిన ఉదాహరణ ఇంకేం కావాలంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఇలాంటి చిత్ర విచిత్రాలకు కొదవలేదంటున్నారు. చివరికి 10వ తరగతి పాస్ కాని వాళ్లు కూడా పట్టభద్రులుగా ఓటర్ల జాబితాల్లోకి ఎక్కారంటే ఏ రేంజ్ లో అక్రమాలు జరిగాయో అర్థమవుతోంది. ఒక ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ ఏకంగా 300 మంది విద్యార్థులు డిగ్రీ పాస్ అయినట్టు సర్టిఫికేట్లు సృష్టించి ఓటర్ల జాబితాకి ఎక్కించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే దాదాపు 10,000 మంది నకిలీ ఓటర్లు కొత్తగా తెరపైకొచ్చినట్లు సమాచారం. చివరికి అక్రమార్కులు ఎంతగా తెగించారంటే ఎలాంటి డోర్ నెంబర్లు లేకుండానే తమకు తోచినవేవో రాసేసి వందల కొద్దీ నకిలీ ఓట్లను సృష్టించారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితా అక్రమాల పుట్టలా మారిపోయింది. ఎలాంటి విచారణ లేకుండానే ఇష్టానుసారం పట్టభద్రుల పేరుతో అధికారులు ఓటు హక్కు ఇచ్చేశారు. కొంతమందికైతే వారి డోర్ నెంబర్లను సరిచూసుకోకుండానే జాబితాలోకి ఎక్కించారు. ఈ నియోజకవర్గ పరిధిలోని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వేల సంఖ్యలో నకిలీ ఓటర్లని వ్యూహం ప్రకారం నమోదు చేశారన్న అనుమానాలొస్తున్నాయి. తిరుపతిలోని 264వ బూత్ పరిధిలో 97 ఓట్లకు కనీసం డోర్ నెంబర్ కూడా వేయలేదు. అలాగే 262వ బూత్ లో 76 ఓట్లకు కనీసం డోర్ నెంబర్లు లేవు. తిరుపతి నగరంలోని 16 బూత్లలో 60 నుంచి 110 సీరియల్ నెంబర్ వరకు అన్ని ప్రతి లిస్టులోనూ డోర్ నెంబర్లు లేకుండానే ఓటర్ల నమోదు జరిగిపోయింది. ఖచ్చితంగా అడ్డదారుల్లో ఎమ్మెల్సీగా గెలిచేందుకే నకిలీ ఓట్లకు తెరలేపారన్న ఆరోపణలకు బలం చేకూర్చేలా జాబితాలున్నాయి. తనిఖీ చేస్తే దొరికిపోతామని, అక్రమాల తంతు బయటపడుతుందనే భయం కూడా లేకుండా తెగించేశారు. తిరుపతిలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఓ డోర్ నెంబర్లో ఏకంగా 34 మంది ఓటర్లను చూపించారు. వాస్తవంగా ఇది 3 అంతస్తుల భవనం. ఇందులో 3 కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటున్నాయి. అక్కడుండేది 6 పెద్దలు, మిగిలిన వారంతా చిన్న చిన్న పిల్లలు. అలాగే 257వ బూత్ పరిధిలోని మరో డోర్ నెంబర్లో ఉండేది 5 కాగా ఆ ఒక్క ఇంట్లోనే 15 మంది మహిళల్ని ఓటర్లుగా నమోదు చేశారు. వాస్తవంగా ఆ ఇంట్లో డిగ్రీ చదివిన ఓటరు ఒకే ఒక్కరున్నారు. వాస్తవంగా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో విద్యావంతులు పోటీ చేస్తుంటారు. కానీ ఈసారి రాజకీయ నాయకులు కూడా పోటీ పడ్డంతో నకిలీ ఓటర్లు పుట్టుకొచ్చారన్న గుసగుసలు ఎక్కువయ్యాయి. చిత్తూరు జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో నకిలీ ఓట్ల విషయం ఈసీ దాకా వెళ్లిందని సమాచారం. 43 మండలాలలో ఓట్లు నమోదైనట్లు గుర్తించి మండల రిటర్నింగ్ అధికారులపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. నకిలీ డిగ్రీ ఉత్తీర్ణత పత్రాలు ఎక్కడి నుంచి పుట్టించారనే దానిపైన కలెక్టర్ విచారిస్తున్నారట. 2 రాజకీయ పక్షాలు పోటీగా నకిలీ ఓటర్లను చేర్పించాయని చెబుతున్నారు. ఇతర జిల్లాలకు చెందిన వారి ఆధార్ కార్డుల్ని అట్టిపెట్టుకుని ఫేక్ అడ్రస్లతో ఓట్లను చేర్చినట్లు అనుమానిస్తున్నారు. మరి అధికారులు నకిలీ ఓటర్లను పోలింగ్ కేంద్రాల దాకా రాకుండా చేస్తారో, చేష్టలుడిగి చూస్తారో చూడాల్సిందే.